నమస్కారాన్ని తెలియజేస్తూ సడన్గా నన్ను మీదకి రమ్మని అడగడంతో నాకు ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో నేను ఈ వేదికనిచ్చాను. ఈ 2 ముక్కలు మాట్లాడి మిమ్మల్ని ఎక్కువ విసిరించకుండా నేను వివరిస్తాను. ముఖ్యంగా భవానీ గారు గత వారం రోజులుగా ఈ సభా ప్రాంగణం చాలా ఒక పెద్ద యజ్ఞంలాగా చేసి చిన్నపిల్లలలో ప్రతిభనంతా బయటికి ముసుగు తీసి చిన్నపిల్లల్లో ఎంత ప్రతిభ ఉందో కనబడేటట్టుగా ఇక్కడ మీరు చూస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ కళాఖండాలు ఎవరో మహానుభావులు తయారు చేసింది కాదు, చిన్న పిల్లలు తయారు చేసినటువంటి కళాఖండాలు ఇవి. మీరందరూ చూసి చాలా ఆనందంగా ఉంది. క్లబ్ అధ్యక్షులు కనపల భానుప్రకాష్ గారు, నేను మరియు మా కార్యవర్గ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు సర్వసభ సమావేశం మే నెల చాలా గ్రాండ్గా చక్కగా జరుపుకున్నాము. ముఖ్య అతిథిగా కూడా మా పూర్వ అధ్యక్షులు కృష్ణారావు గారు, అతిథిగా శ్రీమతి భవానీ మేడం గారు, డ్రాయింగ్ మేడం గారు ఇచ్చేశారు. మేము ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు 9 రోజులు ఏకదాటిగా చిన్నారి పిల్లలకు 9 రోజులు ఉచిత శిక్షణ, పెయింటింగ్, గ్యాస్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, కలర్ పెయింటింగ్, బౌల్ పెయింటింగ్, ఇలాగ అనేక రకాలు 15 రకాల పెయింటింగ్లు ఈ 9 రోజులు ఉచితంగా మా వాకర్స్ క్లబ్ కమిటీ తరపున నిర్వహించడం జరిగింది. దానికి భవానీ మేడం గారు శిక్షకులు అయినటువంటి మేడం గారు చాలా చక్కగా పిల్లలకి నేర్పుతూ ఈరోజు ఒక ఎగ్జిబిషన్లా కూడా పెట్టి ప్రతి ఐటమ్ చూపించారు. మీ అన్నిటికి మెటీరియల్ పెయింట్ కూడా సహాయ సహకారాలు మా వాకర్స్ క్లబ్ సభ్యులందరూ దాతలు అందించడంతో ఈ కార్యక్రమం కంత ముందుకి జయప్రదంగా చేయగలిగామండి. అదేవిధంగా ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ వచ్చే 10 రోజుల తర్వాత మళ్ళీ మేము చెస్ కూడా చదరంగం ఉచితంగా శిక్షణ శిబిరం కూడా మేము నిర్వహిస్తున్నాము. అది కూడా ఉచితంగా. అలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మేము వెళ్తున్నాం ముందుకి. అదేవిధంగా మరియు ఇంకా ఇలాగ చలివేంద్ర కార్యక్రమాలని, మెడికల్ క్యాంప్ అని, మా పార్క్ అభివృద్ధి కార్యక్రమాలు అనేక చేసుకుంటూ పచ్చదనం పరిశుభ్రత కూడా కాపాడుకుంటూ అనేక కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ముందు వెళ్తున్నామండి. ఈ అందరికీ మా కమిటీ అందరి సహాయ సహకారాల వల్ల ముందుకు వెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.